దేవుని నామానికి మహిమ కలుగును గాక. షాలోమ్, ప్రైజ్ లార్డ్. జెఫన్యా గ్రంథంలో 2వ అధ్యాయంలో మనం 1వ వచనంలో మనం చూసినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక చక్కటి మాట మనకి కనిపిస్తుంది. ఏమిటి ఆ మాట అంటే, పొట్టు గాలికి ఎగిరినట్లుగా సమయం గతించుచున్నది అనే మాట ఉంది. పొట్టు గాలికి ఎగిరినట్లుగా సమయం గతించిపోతూ ఉందంట. ఈరోజు పోతున్న సమయం రేపు రాదు. మనము ఉన్న సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోగలిగే గొప్ప భాగ్యాన్ని మనం కలిగి ఉండాలి. ఈరోజు మనం సమయం ఎలా పోగొట్టుకుంటున్నామంటే, ఒక సెల్ ఫోన్ చూస్తూ, లేకపోతే ఒక టీవీ చూస్తూ, లేకపోతే ఒక ఫేస్బుక్ చూస్తూ, లేకపోతే ఒక ఇంటర్నెట్ చూస్తూ ఉన్న పరిస్థితులు మన సమయాన్ని పోనిచ్చుకుంటూ ఉన్న పరిస్థితులు. అయితే లోకపు మాయలో పడి ఎన్ని సమయాన్ని పోనీయకు అనే విషయాన్ని తెలియజేస్తున్నాను. లోకపు మాయలో పడి, లోకమంతా మాయే, ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు, కానీ లోకపు మాయలో పడి సమయాన్ని పోనివ్వకూడదు. ఎందుకంటే దేవుని వాక్యం చేతపట్టి నడవాలి. ముందుకు మనకి దేవుడు చక్కటి వాక్యాన్ని ఇచ్చాడు, మన జీవితాన్ని మార్చడానికి, మన బ్రతుకును మార్చడానికి, మన జీవితాన్ని సరిచేసి వెలుగులో మనం జీవించడానికి, పాపం నుండి మనం బయటికి రావడానికి, శాపం నుండి మనం బయటికి రావడానికి, మరణం నుండి మనం బయటికి రావడానికి దేవుని వాక్యాన్ని మనం దివరాత్రము ఆయన వాక్యాన్ని మనం ధ్యానించడానికి ఇష్టపడాలి. ఈ సమయము దేవుడికి మనం ఇవ్వాలి. ఎందుకంటే మనం హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం ఏమని, పూర్వకాలమందు నానా సమయంలో నానా విధములుగా ప్రవర్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు అని హెబ్రీయుల గ్రంథకర్త 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తున్నాం. మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈరోజు మనతో మాట్లాడాలి. మనతో మాట్లాడాలంటే ఆ సమయాన్ని ఆయనకి ఇవ్వాలి. ఆ సమయాన్ని ఆయనకి ఇచ్చి, దేవా నువ్వు నాతో ఏం మాట్లాడుతావు మాట్లాడు అని ఆయనతో మంచి సహవాసాన్ని కలిగి ఉండాలి. దేవుడితో మాట్లాడాలని ఇష్టపడినప్పుడు ఆయనే మన వైపు చూస్తూ ఉన్నాడు. నా బిడ్డ నాతో మాట్లాడతాడా, నా బిడ్డ నాతో సహవాసం చేస్తాడా, నా బిడ్డ నన్ను పిలుస్తాడా అని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయాలి, దేవా నీవు నాకు కావాలి, నీ మాట నాకు కావాలి, నేను నడవడానికి నీ మాట నాకెంతో ప్రయోజనకరంగా ఉంది, దీవెనకరంగా ఉంది, నీ మాట వలన నేను బ్రతుకుతాను అని మనం తెలుసుకున్నట్లయితే ఆ సమయంను దేవుడికి కేటాయించడానికి ఇష్టపడదాం. దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ఇష్టపడదాం, ప్రార్థన చేయడానికి ఇష్టపడదాం, ఆరాధించడానికి ఇష్టపడదాం, దేవుని స్తుతించడానికి ఇష్టపడదాం. వ్యర్థంగా సమయం ఫేస్బుక్ల ద్వారా, ఇంటర్నెట్ ద్వారా, వాట్సాప్ల ద్వారా, సెల్ ఫోన్లో ట్రోల్స్ ద్వారా మన సమయాన్ని పాడు చేసుకుంటూ దేవునితో ఉండే మంచి సంబంధాన్ని కోల్పోతున్న ఈ దినాలలో ఒక్కసారి అర్థం చేసుకోండి. దేవునితో మంచి సమయాన్ని గడుపుదాం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించి, దేవుడితో సమయం గడిపినప్పుడు దైవికమైన జ్ఞానం, ఆత్మ సంబంధమైన జ్ఞానం, పరలోక సంబంధమైన జ్ఞానం, ఈ లోకంలో ఎలా జీవించాలో, ఈ లోకాన్ని ఎలా జయించాలో, ఈ లోకంలో ఎలా ఉన్నతమైన స్థాయిలో మనం ఎదగాలో అన్ని విషయాల్లో దేవుడు యోసేపుకు తోడై ఉండి దేవుని మాట అందించినట్లుగా నీకు, నీ కుటుంబానికి దేవుడు మాట అందించి బలపరిచి సహాయం చేయను గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. షాలోమ్, ప్రైజ్ లార్డ్.